హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి, మా ఛానల్ ముందుగా విజిట్ చేసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను బొబ్బర్లతో కుడుములు అనేది చేసిన. ఇవి ఎట్లున్నాయి ఒకసారి టేస్ట్ చూసి చెప్పిన, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఎట్లా వచ్చినాయి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సీజన్లో బొబ్బరికాయ ఎక్కువ వస్తుంది. ఇది ఎట్లా అయిందంటే బొబ్బర్లు అన్నీ పండువారినట్టు ఉంటే అది తక్కువ రేటుకి ఇచ్చిపోతే నేనైతే ఇంటి ముందు వస్తే తీసుకున్నా. ఎందుకంటే దీన్ని వేస్ట్ చేయడం, కూర వేస్తే అంత ఉడవదని చెప్పి బొబ్బరితో కుడుములు అయితే ఒకసారి చేసి చూద్దామని చేసిండండి. చాలా బాగా వచ్చినాయి. దీన్నైతే మనం దీనిలో నుంచి నేనైతే ఇవి కేజీ అందాదైతే నాకు 40 రూపీస్కి ఇచ్చిపోతే నేనైతే సగం కొన్ని కూర వండిన కొంచెం అయితే ఇవి ఒక పెద్ద గ్లాసుడు అయితే నేను కుడుములు అనేది చేసిన. వీటిని మంచిగా మనం కడుక్కొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇది 3 విజిల్లు రావాల్సిన అవసరం లేదు, 2 విజిల్లు వస్తే సరిపోతుంది. ఎందుకంటే పచ్చి బొబ్బర్లది తొందరగా ఉడికిపోతాయి. అయితే దీనిలోకైతే తగినన్ని పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ, అలాగే జీలకర్ర వేసుకొని ఈ పచ్చిమిరాన్ని అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే కొత్తిమీర, ఉల్లాకు, ఎల్లాకు ఇవన్నీ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎల్లాకు ఉండే సీజన్ కాదు మన ఊర్లలో, సిటీలో కూడా దొరకదు. అయితే దీనికైతే ఒక గ్లాసు బొబ్బర్లకు ఒక గ్లాసు వరిపిండి అయితే పోసుకున్నా. దేనికంటే కుడుములకు దేనికైనా మనకు గింజలు ఎన్ని ఉంటే పిండి అంతే పోసుకోవాలి. ఇంకా తక్కువ పోసుకున్నా కూడా టేస్ట్ ఉంటాయి. దీనిలోకి కొత్తిమీరకు, ఉల్లాకైతే కొంచెం కొంచెం దొరికింది నాకు. వాటిని అయితే వేసుకొని ఇట్లా పిండిలో కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర, మనం పట్టినటువంటి పచ్చిమిర ఉంది కదా, పచ్చిమిరాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అది మనం చేతితో కలిపితే కలపరాదు కనుక, అందుకే మొదలు ఈ మిరాన్ని, ఉల్లాకు, కొత్తిమీరాకును ఏది ఉంటుంది దాన్ని వేసి కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పునైతే వేసుకోవాలి. నేను పచ్చిమిరలను కొంచెం ఉప్పు అనేది వేసిన, సరిపోతే మరి ఇంకా కొంచెం చూసి వేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి ఈ బొబ్బర్లు ఉన్నాయి కదా, ఈ బొబ్బర్లను అయితే నీళ్ళతో సహా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అంతా నూనెను కూడా వేసుకోవాలి. నూనె వేసుకుంటే ఏంటంటే మనకు పిండి అనేది చేతులకు అంటుకోకుండా ఉంటుంది. పిండి పిసుకుతే కూడా చాలా ముద్దగా వస్తుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది, పండ్లకు అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి బొబ్బర్లను నీళ్ళతో సహా దానిలోకి మొత్తానికి వంపేసుకొని చెయ్యి అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే చెయ్యి పెడితే కాలుతుంది కదా. ఒక చెంచాతోనైతే ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని, ఎందుకంటే మనం స్పూన్తో చెంచాతో కలుపుకుంటేనే కలుస్తుంది, చేతితో అయితే మనకు కాలుతుంది కదా. అది గుండ్రటి చెంచాతో కలపరాలేదు. నేనైతే ఇప్పుడు వెడల్పాటి చెంచాతోనైతే ఇట్లా మొత్తాన్ని కింది మీద చేసిన తర్వాత దీన్ని అదిమి పెట్టాలంటే ఒక దగ్గరికి చేసి ఒక 5 నిమిషాలు పెడితే ఏమవుతుందంటే ఇది మంచిగా ఆ వేడి నీళ్ళకు ఆవిరికి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఉమ్మగీలడు అంటారు కదండి, అట్లా అయితే ఇది అవుతుంది. ఇట్లా అదిమి పెట్టుకోవాలి. అదిమి పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనము స్టవ్ అంటు పెట్టి దాని మీద కొన్ని నీళ్ళు అనేది పెట్టుకుంటే మనకు నీళ్ళు అనేది వేడైపోతుంది. అంతలోపు మనం పిండి విసికి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం వేడి నీళ్ళు తీసినవి ఉంటే కొన్ని పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా అనిపిస్తే నీళ్ళు అయితే దీంట్లో వేడి నీళ్ళే పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసుకుంటే పిండి అనేది పగులుతుంది. ఇట్లా అంతా ఒక ముద్దలాగా చేసుకోవాలి. చేలకు కొంచెం నూనె అయితే రాసుకోవాలి. చేలకు నూనె రాసుకుంటే పిండి అనేది చేలకు అంటకుండా ఉంటుంది. ఇట్లా ముద్ద చేసి పెట్టుకున్న తర్వాత వెడల్పాటి గిన్నె, జాలి గిన్నె ఉంటుంది కదా, మనం ఇడ్లీ పాత్రలలో కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకోలేదు. నేను ఒక జల్లడి గిన్నె ఉంటుంది కదా, జాలి హోల్స్ ఉన్న గిన్నె, దాన్ని తీసుకొని దానికైతే చుట్టూ నూనె అనేది రాసి పెట్టుకొని దానిలోకి చిన్నగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అయితే కుడుములాగా ఒత్తుకొని దానిలో పెట్టుకొని నీళ్లు వేడి చేసినాక ఆవిరి పైన ఉడికేది కదా, ఈ ఆవిరి కుడుములే కదా. కుడుములు అంటేనే మనకు నీళ్ళలో కాకుండా ఆవిరి పైన ఉడికేది మనకు ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. ఇట్లా నూనె అనేది మొత్తానికి గిన్నెకి రాసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది కొంచెం అంటుకున్నా కూడా ఉడికిన తర్వాత రావు. అందుకే మనం ఇట్లా మొత్తం చుట్టూ కూడా రాసుకొని మనం ఒక్కొక్కటిగా ముద్దలు చేసుకొని మనకి ఏ సైజులో అయినా, ఏ సైజులో ఏ ఆకారంలో కావాలన్నా మనం ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. నేను ఇది ఒక్కదాన్ని తీసిన, వీడియో తీయడానికి ఎవరు లేక నాకు అట్లా 2 చేతులతో చేయడం అయితే ఇబ్బంది. మనం వీడియో తీసే వాళ్ళు ఉంటే 2 చేతులతో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒత్తుకుంటే మనకు ఎంత మందం కావాలంటే అంత మందం అయితే మనం చేసి పెట్టుకోవచ్చు. అన్నీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు వేడైన తర్వాత ఇది పెట్టి ఒక మూత అయితే వేసుకోవాలి. మూత వేసుకొని మనకి ఎంత అంటే ఒక 15 నుంచి 20 నిమిషాల లోపు అయితే ఉడికిపోతుంది. చాలా టైం అయితే ఏం పట్టదు. మనకి ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడికిపోతుందో ఇది కూడా అంతసేపట్లో ఉడుకుతుంది. ఇట్లా మొత్తానికైతే నాకు ఒక్కసారికే సరిపోయింది. నేను ఎక్కువ తీసుకోలేదు కదా, అరకిలో బొబ్బర్లకు అరకిలో పిండి అయితే పోసుకున్నా. మా భాషలో సోడు కంటే తక్కువ అండి పిండి మా ఊర్లలో. ఇట్లా అన్నీ ఒకేసారి పెట్టుకొని దానిపైన మూత వేసుకొని నీళ్ళు మసిలేటప్పుడు దీన్ని అయితే దానిపైన పెట్టుకొని ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాల మధ్యలో ఉడుకుతుంది అని చెప్పినాయి కదా. ఉడికినాయా లేవా చూసుకోవడానికి కూడా మనం ఒక స్పూన్తోని కానీ ఒక చాకుతోని దాన్ని మూత తీసేసి తీసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం మూత తీస్తే చేయికి కూడా ఆవిరి కొడుతుంది. దాన్ని మూత పక్కకు అనేసి నేనైతే వీడియో పెట్టలేదు. ఇట్లా మనం ఉడికినాయా లేదా చూసుకోవాలంటే చల్లారిన తర్వాత ఇట్లా
చుంచి చూసుకుంటే మనకు పొడి పొడిగా వస్తే మనకు కుడుము అనేది ఉడికినట్టేనండి. అంతే. మనము దీనిలోకి నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే నూనె వేసుకున్నా, మీకు నచ్చితే నూనె వేసుకోవచ్చు, లేకపోతే నేనైనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.